ఆ చిట్టి బాబు ఏమన్నా పెళ్లి అనుకుంటున్నాడా పిల్లలాట అనుకుంటున్నాడా? వెళ్ళి 4 ఎడాపెడా వాయించొస్తా నాకు ఆ చండాలుణ్ణి. ఆయన చేసుకుంటానన్నా నేను ఒప్పుకోను నాన్న. అది కాదమ్మా, ఈ విషయంలో ఇదే నా తుది నిర్ణయం నాన్న. బోలేనాదా ఆడేవాడండి నన్ను బెచ్చాలని. బిచ్చాలా అంటే మీరు భోలేనాథ్ గారు కాదా? కానండి, ఆడెవడో నాకు తెలదండి. నన్ను బెచ్చాలని మా ఊరు సింహాచలం. సింహాచలమా? మరి నాకు ఆ లెక్కలు నువ్వు చెప్పు తెచ్చావు? బాగుందండి, 10 రూపాయలు ముస్టేషన్ అడిగారు కదా అని నా నోటికొచ్చిన అంకిల్ చెప్పిన. అది కూడా తప్పేనా? తప్పున్నర్రా పెంట వెధవా, నిన్ను నిలబెట్టి తగలయ్యా. పిచ్చి వెధవ పెళ్లికి పచ్చి తాగుబోతు పురోహితుడని నాకు నువ్వెక్కడ దొరికావురా నికృష్టుడా? పిచ్చి కోతలు కూసినంత రోస్టు పెడతావురా త్రాష్టపు కుంక. నీ కాష్టం వాళ్ళలో తలవా రేయ్ కుంక, నిన్ను చంపేస్తాను రే, చంపేస్తా. ఏమిటి మ్యాన్ హ్యాండ్లింగ్? ఎవడో అడుక్కునే బెచ్చాలు గారిని చూపించి బాబా భోలేనాథ్ అని చెప్తావా నాకు? ఓ అదే, పోలిక అలా ఉండటంతో నేను కాస్త కన్ఫ్యూజ్ అయ్యాను. అసలు భోలేనాథ్ గారు త్వరలో వస్తారు, వారిని మీకు పరిచయం చేస్తాను. వద్దు, భోలేనాథ్ గారిని కాదు కదా, వారి బాబు భోలేనాథ్ అని కూడా కలవను నేను. యాక్చువల్లీ బాబా భోలేనాథ్ అంటూ ఎంత ఆశ పెట్టావరా తిక్క తెచ్చినాడా? ఈ పాడే గట్ట ముసలి మేకపోతులాగా ఆ గడ్డ ఒకటి నీ బోడి ముఖానికి పిచ్చి రంగు నీళ్లు కలుపుకుంటూ తింగర చేష్టలు చేసుకుంటూ చస్తావు నీ పెండాకుడు. ఇదిగో శుభ్రంగా ఆ గడ్డం కొరిగించుకుని బీచ్ లో వేరుసరికాయలు అమ్ముకుంటూ బతకరా అక్కుపచ్చి. ఇంకోసారి భూమి బల్లపరుపుగా ఉందనో బాబా భోలేనాథ్ చూపిస్తానో నా దగ్గర కూసావో నీ కోసాలు కదిలేలా బాది పాసాల పల్లకి మీద నిన్ను వల్లకాటికి చేరుస్తా. జాగ్రత్త, ఇంకా నా కూతురు ఇక్కడికి పంపను కాక పంపను. నీ చావు నువ్వు చావు, నీచ నికృష్టపు చండాలపు దరిద్రపు వేదవా. ఓ శుభోదయంలో ఆకాశం స్వర్ణ కమలాలు వెదజల్లుతుండగా, శంకరాభరణం వినిపిస్తుండగా, మన శృతిరేల కలయిక చిహ్నంగా స్వాతిముత్యం లాంటి కొడుకు సీతామహాలక్ష్మి లాంటి కూతురు పుడతారు. ఆ బిడ్డలు పుట్టడానికి మనం సూత్రధారులన్న ఆనందంతో మన జీవితాల్లో సిరిసిరి మువ్వలు మోగుతాయి. నేను మట్టిలో మాణిక్యాన్ని మావా. కళ్యాణ మంటపంలో నువ్వు నా మెడలో మాంగళ్యానికి మరో ముడి వేసి నన్ను సుమంగళి చేసిన రోజున ఈ మూగ మనసులు, ఈ తేనె మనసులు, ఈ మంచి మనసులు పొంగిపోతాయి. దొంగల్లో దొరలాటి నా దొరబాబు నీడన హాయిగా మంచి మనసుకి మంచి రోజులు వచ్చాయనుకుంటూ బతుకుతాను. ఇది కథ కాదు, కాకూడదు, ఇది జీవితం. వివాహ బంధం వల్ల మనం నిండు నూరేళ్లు చిలకా గోరింకల్లా బతకాలి మావా. నీకు ఈ పిచ్చుందా మంగభారతి? నీలో సగం కాబోతున్న దాన్ని నువ్వు 30 పేర్లు వాడితే నేను అందులో సగం 15 పేర్లు వాడా. నా కాబోయే మొగుడు పెంట వెధవా, నా ప్రియుడు పిచ్చి కుంక అనే పేరుతో సినిమాలు రాలా. అంతవరకు సంతోషమే. జగదేక వీరుడు అతిలోక సుందరి కీలుగురవెక్కి సిరివెన్నంలో వీరవిహారం చేస్తున్నారన్నమాట. బొబ్బిల్ రాజా ప్రేమ ఖైదీ అయ్యాడనమాట. వద్దు బాబాయ్ వద్దు, అందరూ సినిమా పేర్లు మాట్లాడేయకండి. ఈ గృహం మహాలక్ష్మి ఆలయం. ధనరాశులు పొంగి పొరలే సమయం ఆసన్నం కాబోతున్నది. అందుకే ఈ లక్ష్మీ కృపా కటాక్ష స్వామి ఈ చోట పాదం మోపారు. రండి, ఈ స్వామి వారి పాద పూజ చేసుకోండి. ఎవరా నువ్వు? జోష్యం చెబుతావా? జోష్యం నిన్ను ముదనష్టపు సుంట నువ్వట్రా అంటే నా బలహీనతని కనిపెట్టి నువ్వే రోజుకో వేషం వేసుకుని తగలడి అప్పనంగా నా డబ్బు కొట్టేస్తున్నావు అన్నమాట. ఉన్నది ఒక్క కూతురు, ఊరి నిండా అల్లుళ్ళేనని నాకున్నది ఒక్కటే ఆశ, లంకె బిందెలు. ఆ పాయింట్ ని పట్టుకుని నన్ను ఎందరు ఇన్ని విధాల మోసం చేస్తారట్రా. నేనింక జ్యోతిష్యాల్ని జాతకాల్ని నమ్మడం మానేశాను రా. ఆ మూఢనమ్మకాలతో నీలాంటి మోసగాళ్ళ చేతిలో పడి ఇల్లు గొల్ల చేసుకున్నాను. ఇంకా నన్నెవడు మాయ చేయలేడరా మాయావి ఫీనుగా. ఇప్పుడు నువ్వు నా చేతికి దొరికావు. నీకు పాద పూజ కాదరా బడిత పూజ చేయిస్తారా బేవర్స్ కుంక. ఇవాళ నేను చంపేస్తా. ఈ ఎమర్జెన్సీ మీటింగ్ కి కారణమే మిత్రమా? రామరాజ్యంలో రక్తపాతం జరిగిందా? మహానగరంలో మాయగాడు ప్రవేశించాడా? చెప్పు బావా. ఈ గూఢచారి 116 రణరంగంలో దూకుతాడు. దెబ్బకు ఠా, దొంగల ముఠా. నువ్వు సినిమా పేర్లు ఆపుతావా? నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ ఊళ్ళో మన పెళ్లి ఏర్పాట్లు జరుపుతుంటే మీ నాన్నకు గాని తెలుస్తుంది. అలా తెలిస్తే కురుక్షేత్రం మొదలవుతుంది. సినిమా పేర్లొద్దు, సినిమా పేర్లొద్దు. నిజమే, వాళ్ళిద్దరికి తెలిస్తే చాలా ప్రమాదం. మరేం చేద్దాం? ఈ పక్కనే విలేజ్ లో మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. వాడు వాళ్ళ ఊరు గుడిలో మన 3 జంటల పెళ్లి జరిపిస్తా అన్నాడు. వెరీ గుడ్, ఆ పని చేద్దాం. ఈలోపు 2 పులుల్ని ఒకరి మీద ఇంకోరిని ఊసుకోలేపాలి. అదేలా? ఆలోచన నాది, ఆచరణ మీ ఇద్దరు ఆడంగులది. నాన్న, సత్యమావి మొండితనం రోజు రోజుకి పెరిగిపోతుంది నాన్న. రాను రాను ఆ పశువుకి ఇంగితం కూడా నశించిపోతుందమ్మా. ఏం చేశాడు? సూర్య మావయ్య భారతి పెళ్ళో కథలతో కుదిర్చాడు నాన్న. అలాగా? భారతికి ఆ సంబంధం ఇష్టం లేదు. దీపని
కట్నం తక్కువ ఇవ్వచ్చని ఆలోచనతో ఎవడ రెండో పెళ్లి వాడికి ఇచ్చేయాలని చూస్తున్నాడు నాన్న మావయ్య. అలాగా చక్కటి గుణవంతురాలు బుద్ధిమంతురాలు ఆ పిల్లని రెండో పెళ్లి వాడికి ఇచ్చేస్తాడు ఆ మలపతాస్తుడు. భారతి ఇంకో అతన్ని ప్రేమించింది నాన్న. వాళ్ళిద్దరూ గుళ్ళో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. చేసుకోమను. ఆ అహంకారి వేద తెక్క కుదురుతుంది. దీపిక ఓ మంచి కుర్రాడికి మనసిచ్చింది నాన్న. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. బేషుగ్గా చేసుకోమను. నా సహాయం కూడా ఉంటుందని చెప్పు. వాళ్ళిప్పుడే ఈ పూటే పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు. ఈ వేధ అడ్డుపడితే వాడి సంగతి నేను చూసుకుంటాను. కాస్త నువ్వు ఆ సాయం చేస్తే నేను వెళ్లి వాళ్ళ పెళ్లి జరిపించేసి వచ్చేస్తాను నాన్న. నువ్వు వెళ్ళమ్మా, చక్కగా ఆ శుభకార్యం జరిపించరా. ఇదిగో ఈ 100 రూపాయలు పెళ్లి కూతురు నా పేరు చదివించు. వెళ్ళు. అలాగే. కానీ సత్యమ్మాయ కనుక బజార్లోకి వస్తే ఆ పెళ్లి విషయం కాస్త తెలిసిపోతుంది. పెద్ద రాద్ధాంతం జరుగుతుంది నాన్న. ఆ తెక్కలాడి సంగతి నాకు వదిలేయి. వాడు గుమ్మం దాటకుండా చూసుకునే బాధ్యత నాది. నువ్వు ముందెళ్ళు. థ్యాంక్ యూ నాన్న. ఏమైందే? అరే ఇక్కడి నుంచి వస్తున్నావేంటి? ఏమైందయ్యా? రే చెప్పవే బాబు ఏమైందో? రండి కూర్చోండి. త్వరగా పోనేవే బాబు, అవతల పెళ్లి ముహూర్తానికి టైం అయింది. నన్ను తొందర పెట్టకండి సార్. అసలే నేను కంగారు మనిషిని. 6 ఏళ్ల క్రితం అరకెడుతుండగా ఓ ప్యాసింజర్ ఇట్టాగే తొందర పెడితే బండిని కొండ గుర్తించేశాను. ఇద్దరు డమాల్. ఆ కారు ఇదేనా? ఇదేనండి అమ్మతల్లి. బండి ఏమైందయ్యా బాబు? షో ఇదెక్కడ కారయ్యా బాబు? త్వరగా పోనీ. కంగారు పెడితే ఏం జరుగుతుంది చెప్పాను కదండి. 4 ఏళ్ల క్రితం వరిసే ఆడుతుంటే ఆ బండిలో జనం కూడా ఇట్టాగా తొందర పెట్టారండి. బండిని ఓ లారీ గుద్దించాను. 3 డమాల్. ఆ బండి ఇదేనా బాబు? ఇదేనండి అమ్మతల్లి. రండి ఎక్కండి. ఇంకేం ఎక్కుతావు నాయనా, గొప్ప న్యూస్ చెప్పావు కదా. బాబు కాస్త మెల్లిగా పోనీ, పర్వాలేదు. మెల్లిగా ఎడితే నాకు నిద్ర వస్తుందండి. అట్ట నిద్రయే ఓసారి కారుని కాలంలో పడేశాను. 4 డమాల్. బాబు ఢమాలు, నీ ఇష్టం వచ్చినట్టు పోనీ నాయనా. ఇంకా మేము నోరెత్తితే చెప్పెట్టి కొట్టు. మాటి మాటికల్లా దూరంగా వచ్చి వస్తావేంటాయి బాబు? నాకు దగ్గర వస్తువులు కనపడవండి. దూరం వెళ్ళి చూడాలా. కనపడవా? అయితే కళ్ళజోడు పెట్టుకోవచ్చు కదయా. ముసలోడు అనుకుంటారండి బాబు. నాకు లామర్ దెబ్బతింటది, మా ఆవిడతో మాట వస్తుంది. మరి దగ్గర వస్తువులు కనిపించకపోతే కార్ డ్రైవ్ చేసేటప్పుడు ప్రమాదం కదయ్యా. ప్రమాదమేనండి. ఓసారి ఒక గడ్లారి ఎదురొచ్చింది. గడ్డి మోపులా కనిపించింది. గడ్డి మోపే కదా అని రాసుకుంటూ వెళ్ళానండి. ఎడమవైపు లేచిపోయింది. మీరు కూర్చున్న సీట్లో కూర్చున్న మనిషి డమాల్. ఆ కారు కూడా ఇదేనా బాబు? ఇదేనండి అమ్మతల్లి. ఆహా, అమ్మ తల్లికి టోటల్ గా ఇప్పటికో 25 మందిని సమర్పించుకున్నావు బాబు? లేదండి, ఇప్పటికే 19 మంది అయ్యారు. ఇంకే మేము 6 ఉన్నాం కదా, ఆ ఫిగర్ పూర్తవుతుందన్నమాట. ట్రై చేస్తాను. ఏంటి ట్రై చేస్తావా? ఉన్న నీడగలాగితే ఎద్దు ఎండకలాగిందని శుభ్రంగా కూతురు పెళ్లి చేసుకుంటుంటే రాక్షసుల్లో అడ్డుపడతావా? అదిలు కాళ్ళు నరుకుతా కంత్రి వేధవా. కూతురు లక్షణమైన వరుణ్ణి ఎన్నుకొని పెళ్లి చేసుకుంటుంటే ఆ పెళ్లి ఆపాలని చూస్తావా? మంచం దగ్గర చావాది పాడెక్కిస్తా జగజ్జంత్రి వేధం. డ్రైవర్ డ్రైవర్ పడుకున్నావేంటా? ఏం పాడేందో తెలిసి రావట్లేదండి. కల్లోనైనా తెలుస్తుందేమో నిద్రపోవడానికి ప్రయత్నం చేస్తున్నా. బావా ఇంకా లాభం లేదు. ఇద్దరం కలిసి ఊచి పుచ్చుకొని ఒకటిద్దాం, దాంతో వీడు ఢమాల్. నేను లోపలికి వెళ్ళి కాసిన మంచి తీర్థం పుచ్చుకొస్తానని చెప్పవయ్యా డాక్టరు. ఈ లోపల కుంక తుర్రుమంటే పుర్రె పేలిపోతుందని చెప్పు. అక్కర్లేదు, మంచిళ్ళకే ఆ విధం లోపలికి చావక్కర్లేదు. డాక్టర్ నువ్వు వెళ్ళా పని చూడవయ్యా. అలాగే. పొరపాటునే టాక్సీ మాట్లాడుకున్నావురా దేవుడు. భలే ఎత్తు చివరికి చిత్తంటే ఇదే బావా. అయినా వదిలిపెట్టడి దేవాంతకుడు. ఈ టాక్సీ వన్ మీద పగ సాధిస్తా, ప్రతీకారం తీర్చుకుంటా. వీడు పగ పట్టిన పడుచు. లింగభేదం పాటించు. నేను అలా లోపలికి వెళ్ళి కాలు మడుచుకొస్తానని చెప్పవయ్యా డాక్టర్. ఈ లోపల ఆ విధం కాలు దాడిస్తే తోలు ఒలిచేస్తానని చెప్పు. అక్కర్లేదు, కాలు మడుచుకోవడానికి ఆ సుంఠే లోపలికి వెళ్ళక్కర్లేదు. డాక్టర్ నువ్వు ఆ పని చూడవయ్యా.
అదేమిటి వాడి శార్థం? నేను కాలు మడుచుకోవడం విషయంలో నువ్వేం చేయగలవయ్యా డాక్టర్? నా బదులు నిన్ను బాత్రూమ్ వెళ్ళమంటాడా? అలా ఏడిసింది మన తెలివి. అమ్మా అయ్యో అబ్బో ఇప్పటికి 3 మైళ్ళు తోశాం. నీ వల్ల నీ కారు వల్ల మా పెళ్లి కొడుకులు పెళ్లి కూతురు సిమెంట్ బస్తాలు మోసే కూలీలా ఎలా తయారయ్యో చూడు చూడు. ఇక మా వల్ల కాదు, మేము నడిచి వెళ్ళిపోతాం. బాబా ఈ డ్రైవరు ఓనరు హంతకులు దేవాంతకులా కనబడుతున్నారు. లోగుట్టు పెరుమాళ కెరుక. అరే డమాల్గడ నువ్వు ఇక్కడే పడిచావురా. బయలుదేరండి, నంబర్ 11 బస్ ఎక్కండి. ఏమిటా వినాయకం ఆకారాలేంటి? ఈ మట్టి రోడ్లో 3 మైళ్ళు నడిచి నడిచి ఇలా మట్టి పురుగులా తయారయ్యాం. నడిచొస్తున్నారు, కారేమైంది? ఏం చెప్పమంటావు మా అవస్థ? మా వాడు చూసి చూసి ఓ శవాలు మోసే టాక్సీని ఏర్పాటు చేశాడు. అది ఆగిపోయింది, మేము నడిచి వచ్చాం. మీరింకా రాకపోతే నేనే బయలుదేరి ఎదురుద్దాం అనుకుంటాను. స్నానాలు చేసి రెడీ కండి, ముహూర్తం దగ్గర పడుతుంది. పెళ్ళిళ్ళెక్కడా? మా ఊరు ప్రెసిడెంట్ గారి ఇంట్లోనమ్మా. నేను ప్రెసిడెంట్ కాబట్టి చెబుతున్నాను. వాళ్ళు విశాఖపట్నం నుంచి బంధువులు వచ్చి పెళ్లి చేసుకుంటున్నారంటే వాళ్ళని తగిన రీతిలో గౌరవించాలా. ఇది మరింట్లో శుభంగా అనుకోవాలా. పెళ్లి ఏర్పాటు సరిగ్గా చూడండి. ఎలా ఆగండి. ఈ పెళ్లిళ్ళు జరగడానికి వీల్లేదు. ఏమైంది ప్రెసిడెంట్ గారు? కేంద్రంలో మా పార్టీ ప్రభుత్వం పడిపోయింది. ఎంపీలు ఎన్నిపోటు పడిచారు. దానికి పెళ్లికి సంబంధం ఏమిటి? మనం ఈ పెళ్లిళ్ళు కానీ చేద్దాం. సత్యం ఒప్పుకోను. అవతల నా పార్టీ పడిపోయాక నా ఇంట్లో మంగళవాద్యాలు మొగితే అసహ్యంగా ఉంటుంది. జగస్ పార్టీ వాడు మా హైకమాండ్కి రాస్తారు, అక్కడ నా ఆబోరు దక్కదు. అంచేత ఈ పెళ్లి ఆపండి. మా పార్టీ పడిపోయినందుకు గాను మీరందరూ 2 నిమిషాలు మౌనం పాటించండి. ఇది పెళ్ళంటారా? అవును బావా, రేడియోలో ఇప్పుడే చెప్పారు. బాబు, మా పార్టీ మనిషిని మళ్ళీ ప్రధానమంత్రి చేస్తున్నారట. నాకు చాలా ఆనందంగా ఉంది. మోగించండి మేడాలు. కానీ పెళ్లి నిజంగా? అవును బావా, రేడియోలో ఇప్పుడే చెప్పారు. ఇదిగో ఆపండి పెళ్లిళ్ళు. మళ్ళీ ఏమైంది సార్? మా పార్టీలో సీనియర్ ఎంపీ ఆ సర్దుబాటు ఒప్పుకోలేదట. అంచేత మా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లేదని తెలిసింది. ఇది ఇసాల సమయం. మీరంతా లేచి 2 నిమిషాలు మౌనం పాటించండి. లేవండి భజంత్రీలు, ఇసాల మ్యూజిక్. ఏమిటో మా తోరణాలు కడుతున్నారా? అదేమిటి పిన్ని గారు, ప్రతిసారి మీరు కూర్చున్నప్పుడల్లా ఆ పిల్ల పేటేస్తుంది. పెళ్లికి వెళ్తున్నాను కదా అని పక్కింటి ఆవిడ పట్టుచీర అడిగానమ్మా. ఆవిడ చీరతో పాటు పేటిచ్చి పిల్లని కూడా పంపించింది. నిజంగా? ఒట్టు బావా, రేడియోలో ఇప్పుడే చెప్పారు. బాబు, ఆ తిరుగుబాటు ఎంపీకి ఉపప్రధాని పదిస్తానని ఒప్పుకున్నట్ట. మా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. వాయించండి మేడాలు. కానివ్వండి పెళ్లి. రాజా, ఏమిటి వినాయకం? ఆ వాసం బొంగు వెతవ రాకుండా నువ్వు కాసేపు చూడగలిగితే ఈ పెళ్లి అయిపోతాయే. హలో డాక్టర్, లే ఆ వెధవకి పొగరనికి సమయం వచ్చిందని చెప్పు. చెప్పవయ్యా, ఆ కుంక తిక్క కుదిరే టైం వచ్చిందని చెప్పు. ఆ వెధవ బీపీ రైజ్ అయి పడిపోతాడు, జాగ్రత్తగా చూసుకోవయ్యా. ఆ కుంక బీపీ దిగిపోయి పడిపోతాడు, జాగ్రత్తగా చూసుకోవయ్యా. అసలే అర్పకుడు. ఇంకో డబ్బాలు నీ నేర పడితే అపశకునంలా అనిపిస్తుందయ్యా. ఇదిగో ఈ డబ్బు తీసుకో, వెళ్ళు. ఏవే, ఎంత పని చేసేవే? నీ తల్లిదండ్రులు మేము చచ్చిపోయాం అనుకున్నావే? ఇందులో దీపికి తప్పైంది అత్తయ్య గారు. తప్పంత నాది, అనుకోపడి. డాక్టర్ గారు, కాఫీ కాఫీ. వీళ్ళ కాఫీయా? కాఫీ వీళ్ళకి కాదమ్మా, నాకు. నా బీపీ డౌన్ అయిపోతున్నది. నన్ను క్షమించు నాన్న. పర్వాలేదులే అమ్మా. ఆ చిట్టిబాబు సంబంధం తప్పిపోయాక నేను నీ కళ్ళల్లోకి చూడలేకపోతున్నాను. మంచి పనే చేశావు, మంచివాడిని కట్టుకున్నావు. నువ్వేమిట్రా వెండి తెర వెధవా? క్షమించు నాన్న, ఈ మంగభారతి నా హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకున్నాను.
రిహార్సల్స్ చేస్తూ కమిట్ అయిపోయాను. ఫలితంగా సినిమా తీయకుండానే శతదినోత్సవం అయిపోయింది. ఇప్పుడు మంగకి 3వ నెల దాటింది. అందుకే పెళ్లి చేసేసుకున్నాను. వినాయకం బావకి నేను నచ్చలేదు. ఆ మాట నీతో చెప్పడానికి బావ మొహమాట పడ్డాడు. నచ్చని పెళ్లి బావ ఎలా చేసుకుంటాడు నాన్న? అందుకే నేను నాకు నచ్చిన మనిషిని చేసుకోవాలనుకున్నాను. చేసుకున్నాను. అమ్మా, బావకి నువ్వు నచ్చకపోతే బలవంతం పెళ్లి చేయిస్తానమ్మా. నాకా మాత్రం ఇంగితం లేదనుకున్నావా? నీ సుఖం కంటే నాకు కావాల్సిందే ఉందమ్మా. కాకపోతే నేను నీకు పరాయణ అయిపోయినదే కాస్త కలుక్కుమంటుంది గుండెలో. ప్రొఫెసర్ గారు ఇదేమిటి సార్, మిమ్మల్ని గుర్తే పట్టలేదు నేను. గడ్డం ఏమైంది? ముసలి మేకపోతు గడ్డం లాంటి గడ్డం నీది అని సత్యంగారు తిట్టి వెళ్ళాక అద్దంలో నా మొహం ఒకసారి చూసుకున్నాను నేను. ఆ మాట నిజమే అనిపించింది. సరిగ్గా ఆ క్షణంలోనే మా ఇంటి ముందు తిరుపతి గుళ్ళ బస్సు వచ్చి ఆగింది. అందులో నుంచి దిగిన గుళ్ళను చూసిన తర్వాతే నాలో జ్ఞానోదయం అయింది. భూమి బల్లపరుపుగా లేదు, గుండ్రంగానే ఉంటుందనిపించింది. వెంటనే పాత సామాన్లు కొనేవాడికి నా ల్యాబొరేటరీ అమ్మేసి ఆ డబ్బుతో ఓ బేకరీ పెట్టుకున్నాను. 20 ఏళ్లుగా తను పెళ్లి చేసుకోకుండా నా కోసమే వెయిట్ చేస్తున్న నా మేనగోడల్ని పిలిపించేసుకున్నాను. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను. సారీ మావయ్య. అక్కర్లేదయ్యా, నువ్వేం క్షమాపణలు చెప్పుకోనక్కర్లేదు. మా దీపని పెళ్లి చేసుకున్నావు, అదే నాకు ఆనందం. నాకు భారత్ ఒకటి దీపొకటి కాదయ్యా, ఇద్దరూ నా ఊళ్ళో పెరిగిన వాళ్ళే. నాకు తెలుసు వాడి మనసు అమృతమని. ఆ మాట విన్నావుటే వర్ధని. నాకు భారతీ దీప ఒకటేనంటున్నాడు. నేనే పిచ్చి సన్నాసిని, తిక్క వెధవని. ఎప్పుడు తొందరపడి మాట తోలి వాడి మనసు కష్టపెడుతూ ఉండేవాడిని. కాదురా, నేనే ఉత్త పొగరబోతు వెధవని. నువ్వు ఒక్క మాట అంటే నేను ఊరుకునేవాడినా? తెయ్యమంటూ లేచి ఏదో పాడుకూత కూర్చోవాడిని. కాదులేరా, నాకే కోపం ఎక్కువ. నువ్వు నన్ను క్షమించాలి. ఎంత మాత్రం కాదు, నాకు చిరాకు హెచ్చు. నన్ను మన్నించాలి. నువ్వు నన్ను క్షమించాలని చెబుతున్నానా? నువ్వు నన్ను మన్నించాలంటుంటే నన్ను క్షమిస్తావా లేదా? గావంచా కట్టిన గడకర పర్సనాలిటీ నువ్వు లేవు, తారు పూసిన తాపెట్టుకేలాగా. నన్ను క్షమిస్తావా లేదా? సరే, నిన్ను నేను మనస్ఫూర్తిగా మన్నిస్తున్నాను రా. నిన్ను హృదయపూర్వకంగా క్షమిస్తున్నాను రా. సూర్యం, సత్యం. అయ్యా, మీరిద్దరూ ఒక్కటైన శుభ సందర్భం వచ్చింది గనక నా మనసులోని మాట చెప్పమంటారండి అయ్యా? చెప్పేవయ్యా, నువ్వు ఇప్పుడు ఏం చెప్పినా వినడానికి సిద్ధంగా ఉన్నావు. చెప్పే. జ్యోతిష్కులు చెప్పినట్టుగా సత్యం గారికి 60 ఏళ్లు రాగానే లంకి బిందులు దొరికాయండి అయ్యా. ఎక్కడ దొరికాయి బొందా? వయసు మళ్ళిన వాళ్ళకి తమని కొడుకులా చూసుకునే అల్లుడు, కూతురులా చూసుకునే కోడలు దొరకడమే లంకి బిందులు దొరకడం అండి అయ్యా. ఆ విధంగా సత్యం గారికి చాలా విలువైన లంకి బిందులు దొరికినట్టేనండి అయ్యా. నిజమేనయ్యా, నాకు దొరికినాయి, లంకె బిందెలు దొరికినాయి. ఓరి డాక్టరు, ఎవరిని చూసి మాట్లాడుతున్నావో అర్థం కాకపోయినా అందరికీ అర్థమయ్యేలాగా మంచి విషయం చెప్పావయ్యా. జ్యోతిష్క శాస్త్రం నిజమైనదే అయినా దానితో డబ్బు చేసుకునే మోసగాళ్ళని నమ్మి మూఢనమ్మకాలతో చాలా మంది చాలా రకాలుగా నష్టపోతున్నారండి అయ్యా. ఏమిటిది? ఏం జరుగుతుంది ఇక్కడ? ఒరే విసిగా, నాన్న, ఈ దండేమిటి నీ పిండం? నువ్వేం మాట్లాడుకు. నువ్వు తిట్ల దండకు మొదలెడితే ఈ కాలిన వాళ్ళందరూ వాంతులు చేసుకుంటారు. ఒరే కుంకాక్షి, నువ్వు లోపలికి పద, అన్ని వివరంగా చెప్తాను కదా. వంకాయ కూర బ్రహ్మాండంగా ఉంది. మీ ఆవిడ చేసిందా? మా ఆవిడ కాదు, దానికి ఇప్పుడు రెస్ట్. నా కోడలు చేసింది. ఆహా, ఇప్పటి కదా మంచి మనసుకు మంచి రోజులు వచ్చాయి. కలసం ఉంటే కలసుఖం అని ఈ పెద్ద మనుషులు ఇప్పటికి తెలుసుకున్నారు. వీరి స్నేహం కలకాలం నిలవాలని శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువుని కోరుకుంటున్నాను. ప్రేమ ఎంత మధురం, నిజం. ఆ పిల్లల ప్రేమే ఆ ఇద్దరు పెద్దల మధ్య నుండే వైరాన్ని స్నేహంగా మార్చింది. మళ్ళీ ఆ రెండు కుటుంబాలు దగ్గరయ్యాయి. ఆ ఇళ్ల మధ్య నుండే అడ్డుగోడ పగలగొట్టబడింది. ఇదివరకట్లాగానే ఓ ఇంట్లో పప్పు కూర చేస్తే ఇంకో ఇంట్లో పచ్చడి పులుసు చేసుకుని అంతా కలిసి కూర్చుని భోజనం చేయడం ప్రారంభించారు. పట్టు వదలని విక్రమార్కుడు, సినిమా విషయంలో వక్రమార్గుడు అయిన శివ వెన్న బూతులతో డైలాగులు అవి రాసుకుని పుచ్చుకు పుచ్చుకు అనే పేరుతో బూత్ సినిమా తీశాడు. అశ్లీలంగా జుగుప్సగా ఉన్న కారణం చేత ఆ 12 ఏళ్ల సినిమాని సెన్సార్ బోర్డు వారు చూసి పూర్తిగా కత్తిరించి ఒకే ఒక్క ఫ్రేమ్ మాత్రం మిగిల్చి అతని చేతిలో పెట్టారు. ఆ ఫ్రేమ్ ఇది.